వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి బిఎన్ రెడ్డి లొకాలిటీలో వినాయక హిల్స్ లొకేషన్లో మనకి బిఎన్ రెడ్డి సిగ్నల్ నుంచి కిలోమీటర్న్నర దూరంలో ఒక G+1 హౌస్ ఫర్ సేల్కి రావడం జరిగింది. హౌస్ డైమెన్షన్ 22.5x60 ఉంటుంది. సో మనకి ఫేసింగ్ వచ్చేసి 22.5 నార్త్ ఫేసింగ్ ఉంటుంది. లెంత్ వచ్చేసి మనకి 60 ఉంటుంది. G+1గా కన్స్ట్రక్షన్ చేశారు. హౌస్కి ఆపోజిట్లో మనకి 25 ఫీట్ల రోడ్ ఇది. మనకి కింద డ్రైనేజ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. వాటర్ వచ్చాయి, మంజీరా వాటర్ ఉంటాయి, కాలనీ వాటరు. ఒక మంచి ఏరియాని అని చెప్పుకోవచ్చు. చుట్టూ ఇల్లు లేవు చూడొచ్చు, ఇళ్ళ మధ్యలోనే ఉంది. మనకి ఈరోజు మనం ఇక్కడ తీసుకున్నా కానీ రెంటల్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ హౌస్ని. సో యాక్చువల్లీ ఇక్కడ 2 హౌసెస్ ఉన్నాయి. మనకి సేమ్ డైమెన్షన్ సేమ్ ఉంటుంది, కానీ వెలివేషన్ ఒక్కటి డిఫరెంట్గా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ హౌస్కి చూసుకుంటే, హౌస్ ఇన్సైడ్కి వెళ్తే మనకి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు మంచిగా చాలా అంటే చాలా స్పేసెస్గా ఉంది. దాదాపు అయితే ఒక 2 కార్లు అయితే పార్క్ చేసుకోవచ్చు, అంత స్పేసెస్గా ఉంది. మనకి అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి బోర్ ఇచ్చారండి. ఇది బోర్ పాయింట్. ఇది మనకి బోర్ వచ్చేసి 550 ఫీట్లు బోర్ వేశారు. మంచి వాటర్ వచ్చాయని చెప్తున్నారు. ఇది వచ్చేసి వాటర్ స్టోరేజ్, 1500 లీటర్ల కెపాసిటీ గలగా వాటర్ స్టోరేజ్ ఇది. సో ఇలా చూసుకుంటే 2.5 ఫీట్ల కారిడార్ ఉంటుంది. సో మళ్ళీ ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే పైకి వెళ్ళడానికి స్టెప్స్, ఇక్కడ చిన్న వాష్ ఏరియా ఇచ్చారు, బాత్రూమ్ ఉంటుంది. సో ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ వదిలేస్తే 1 BHK అయితే ఉంటుంది. ఇది మనకి ఎంట్రన్స్ మెయిన్ డోర్ ఇది. సో చూడొచ్చు, వెలివేషన్ చూడొచ్చు, కంప్లీటెడ్ టైల్స్తో ఫినిషింగ్ ఇచ్చారు మంచిగా నీట్గా. ఇక్కడ ఏదైతే ఈ చౌకోట్ ఇదంతా కూడా ఉందో, మెయిన్ డోర్ అంతా కూడా ఇండియన్ టేక్ అని చెప్తున్నారు. మంచి క్వాలిటీ వర్క్తో కనిపిస్తుంది. సో ఇన్సైడ్ చూసుకుంటే మనకి ఫ్లోర్ వచ్చేసలోపు మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చారు వైటిష్లో. ఇది మనకు హాల్ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి మనకి స్పేసెస్ కోసం అని 2 విండోస్ ఇచ్చారు, వెలుతురు వెంటిలేట్ పర్పస్లో. ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి, అది కూడా PVC విండోస్ అన్నీ. మరి గ్రిల్స్ ఫిట్టింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది చూసుకుంటే మనకి సెల్ఫ్స్ ఇక్కడ హాల్లో. ఇది ఏంటంటే హాల్తో పాటు డైనింగ్ ఏరియాలో కూడా యూజ్ చేసుకోవచ్చు. అందుకే ఇక్కడ ఒక చిన్న వాష్ బేస్ పెట్టుకోవడానికి ఇలా టైల్స్తో ఫినిషింగ్ ఇచ్చారు ఇక్కడ మనకి. ఇటు సైడ్ వెళ్తేనేమో మనకి బెడ్రూమ్ అండ్ ఇది కిచెన్. మనకి ఇక్కడ పూజా రూమ్ ఉంటుంది, ఇది పూజా రూమ్ అండ్ ఇది కిచెన్ అండి, కిచెన్ ఇలా. సో మళ్ళీ మన కిచెన్ నుంచి మన కిచెన్లో కూడా ఇక్కడ ఒక డోర్ ఉంటుంది. సో మళ్ళీ ఈ డోర్ నుంచి ఇలా బయటకు వచ్చామనుకోండి, ఈ 2 ఫీట్ కారిడార్ నుంచి వస్తే ఇక్కడ ఒక చిన్న వాష్ ఏరియా ఉంటుంది. కిచెన్ నుంచి మళ్ళీ వెళ్తే బెడ్రూమ్ అండి, సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. సో ఇది అటాచ్ బాత్రూమ్. పైన ఫాల్ సీలింగ్ చూడొచ్చు బెడ్రూమ్లలో కూడా. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు ఈ విధంగా ఉందండి. హాల్లో చూడండి, ఫాల్ సీలింగ్ డిజైన్ కానీ కలర్స్ కానీ లైటిష్ కలర్స్ ఇవ్వడం జరిగింది. ఇది మనకి కంప్లీట్ గ్రౌండ్ వర్క్ గ్రౌండ్ ఫ్లోర్లో. ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది. సో మనకి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో మనకి మెయిన్ డోర్, ఇది నార్త్ ఫేసింగ్ ఉంటుంది మెయిన్ డోర్. సో మనకి మెయిన్ డోర్ నుంచి వ్యూ చూసుకుంటే ఇలా కనిపిస్తుంది చూడండి. చుట్టూ ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది ఈ హౌసు. సో కింద వచ్చేసి మనకి 25 ఫీట్ల రోడ్ ఇది. సో ఈ కాలనీలో ఆల్రెడీ డ్రైనేజ్ కలెక్షన్, వాటర్ కలెక్షన్ ఎవ్రీథింగ్ ఉంది మనకి. సో ఇది మనకి మెయిన్ డోర్ ఇలా ఉంది చూడండి, నార్త్ ఫేసింగ్ ఉంటుంది మెయిన్ రోడ్ కూడా. సో ఇక్కడ కూడా ఎలివేషన్లో మనకి టైల్స్ ప్రొవైడ్ చేశారు నీట్గా. సో కింద ఇక్కడ చూసుకుంటే ఫ్లోరు బ్లాక్ ఈస్ట్లో మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ పైన ఫాల్ సీలింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయింది. సో వర్క్ అంతా కంప్లీట్ అయింది, రెడీ టు ఆక్యుపై అన్నమాట. సో ఇన్సైడ్ చూసుకుంటే ఇది సిట్టింగ్ ఏరియా, చాలా అంటే చాలా స్పేసెస్గా ఇచ్చారు. ఎందుకంటే కింద మనకి 1 BHK అయితే ఉంటే మనకి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలోపు 2 BHK అయితే ఉంటుంది. ఎందుకంటే కార్ పార్కింగ్ అనేది మనకి యాడ్ అవుతుంది కాబట్టి. సో లివింగ్ ఏరియా వచ్చేలోపు మీకు ఇదంతా కూడా మీకు ఈ లివింగ్ ఏరియా సైజెస్ అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. సో పైన ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి, కంప్లీట్ లైటిష్ కలర్స్లో మనకి ఇవ్వడం జరిగింది. సో కింద ఫ్లోర్ కూడా సేమ్ అండి, మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చారు. సో ఇది చూసుకుంటే మనకు హాల్ అని, అదేవిధంగా ఇక్కడ డైనింగ్ ఏరియా ఉంటుంది. సో ఇది మనకి ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది. ఈ ఏరియాలో టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు. సో మళ్ళీ హాల్ నుంచి ఈ ఒక డోర్ ఉంటుంది.
సో ఇలా వెళ్తే మళ్ళీ మనకి ఇక్కడ ఒక బెడ్రూమ్ వస్తుంది అండ్ ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఇది చూసుకుంటే పూజ రూమ్, మనకి పూజ రూమ్తో పాటు ఇక్కడ సైడ్ కిచెన్ ఇచ్చారు చూడండి నీట్గా. కిచెన్ నుంచి ఇలా మళ్ళీ బయటికి వెళ్తే ఇక్కడ వాషింగ్ మిషన్ అని వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఇది ఓపెన్ ప్లేస్ ఉంది. ఇక్కడ మనము పాసిబుల్ అవుతే గ్రిల్ ఫిట్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా ఇది మనకి. సో విత్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. సో మాస్టర్ బెడ్రూమ్ ఏరియాలో చూడొచ్చు. ఈ వాల్కి వచ్చేలోపు ఆరెంజ్ కలర్లో, లైటిష్ ఆరెంజ్లో వాల్కి ఫినిషింగ్ ఇచ్చారు వీళ్ళు. పైన ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి. అండ్ ఇక్కడ అటాచ్ బాత్రూమ్ ఉంది. ఇక్కడ వెలుతురు కోసమని మన వెంటిలేట్ పర్పస్లో ఒక విండో, అది కూడా పీవీసీ విండో విత్ గ్రిల్ ఫిట్టింగ్. సో మళ్ళీ గ్రిల్ ఫిట్టింగ్ వాటి ఇక్కడ కింద మనకి చూడవచ్చు, కింద మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చారు చూడండి నీట్గా, కంప్లీట్గా టాప్ టు బాటమ్ వరకు. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. సో మాస్టర్ బెడ్రూమ్ ఏరియా నుంచి ఇలా వెళ్తే మళ్ళీ మనకి హాల్, డైనింగ్ ఏరియాతో పాటు చిల్డ్రన్ బెడ్రూమ్కి ఏరియా వెళ్ళొచ్చు. ఇది మనకి కామన్ వాష్రూమ్ ఏరియా. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియాలో మనకి వాల్ వచ్చేసి లైటిష్ బ్లూ కలర్లో ఇచ్చారు వీళ్ళు ఇక్కడ. సో అది మళ్ళీ ఒకసారి ఈ హౌస్ గురించి చూసుకుంటే హౌస్ డైమెన్షన్ 22.5 x 60 ఉంటుంది. 22.5 x 60, 150 గజాల బిట్టు, నార్త్ ఫేసింగ్, G+1గా కన్స్ట్రక్షన్ చేశారు. మనకి లొకేషన్ చూసుకుంటే బిఎన్ రెడ్డి సిగ్నల్ నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వినాయక హిల్స్లో ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి. హౌస్కి ఆపోజిట్లో 25 ఫీట్ల రోడ్డు, అది కూడా బ్లాక్ టాప్ రోడ్ ఉంటుంది. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. ఈ కాలనీలో వాటర్ ఉన్నాయి, ఎవ్రీథింగ్. ఇది మన మున్సిపల్ పరిధిలో ఉంటుంది. సో ప్రైస్ విషయానికి వస్తే 1,18 లక్షలు చెప్తున్నారండి. నెగోషియబుల్ ఉంటుంది. దీంట్లో 80% బ్యాంక్ లోన్ కూడా మనకు అందుబాటులో ఉంది. రిక్వైర్మెంట్ ఉంటే పైన నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.